వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. నమస్కారం. లైవ్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డే. ఈ సందర్భంగా టీ న్యూస్ వారికి జన్మదిన శుభాకాంక్షలు అందిస్తోంది. ఇవాళ రాష్ట్రంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా కేసీఆర్ గారి బర్త్డే వేడుకలు జరిపేందుకు ఆయన అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆయన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా సిద్ధమై ఉన్నారు. ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళ ప్లాన్స్ అనేది అన్నీ చేసుకున్నారు. వాళ్ళ రక్తదాన శిబిరాలు కావచ్చు, తర్వాత మొక్కలు నాటడం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్, ఇవన్నీ కూడా కేసీఆర్ గారికి బర్త్డే విషెస్ తెలుపుతూ అందరూ కూడా వారు ఇంకా మరింతగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ తమ అభిమానాన్ని వాళ్ళ చాటుకోబోతున్నారు. రైట్, బాలరాజు గారు, ఇవాళ కేసీఆర్ గారి బర్త్డే. సో మీ విషెస్ అండ్ అంటే ఎటువంటి ప్రోగ్రామ్స్ ఇవాళ మీరు పార్టిసిపేట్ చేయబోతున్నారు? పార్టీ పరంగా నేను అడుగుతున్నాను, పార్టీ ఎటువంటి కార్యక్రమాలు ఇవాళ చేయబోతోంది? రాజేష్ గారు, ముందుగా మీకు టీ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలు నర్రా విజయ్ కుమార్కి నమస్కారం. ఇవాళ తెలంగాణ కారణ జన్ముడు, ఒక సామూహిక స్వప్న సాకారం కోసం అలుపెరగని పోరాటం చేసిన వీరయోధుడు, దశాబ్దాల సంఖ్యలు తెచ్చి స్వరాష్ట్రాన్ని సాకారం చేసిన జైత్ర యాత్రికుడు, అదేవిధంగా తెచ్చిన తెలంగాణను ప్రగతి బాట పట్టి మైలురాయి దాటించిన స్వాప్నికుడు, దేశమంతా ప్రపంచమంతా తలెత్తి చూసేలా తెలంగాణ తీర్చిదిద్దిన దార్శనికుడు, అప్పుడు ఎప్పుడు తెలంగాణ ధ్వాసగా, తెలంగాణ శ్వాసగా మరి అలుపెరగని పోరాటం చేసినటువంటి వీరయోధుడు, మన కారణ జన్ముడు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుడు, ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని, ఈ ప్రజల ఆశీస్సులతోటి నిండు నూరేళ్లు తెలంగాణ శ్వాసగా, తెలంగాణ ధ్వాసగా నిండు నూరేళ్లు కలకాలం జీవించాలని డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు తెలంగాణ ప్రజల తరపున మా కారణ జన్ముడికి, తెలంగాణ స్వాప్నికుడికి, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తెలంగాణ జాతిపితకి జన్మదిన శుభాకాంక్షలు. రైట్, ఓకే. ఎస్ విజయ్ గారు, సో ఇలా కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా తెలంగాణ జాతి విముక్తి ప్రదాత, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు తెలంగాణను విముక్తిపరచడంలో చేసిన పోరాటం ప్రపంచ స్థాయిలో నిలబడే విధంగా ఉన్నటువంటి పోరాటం ఇది. ప్రపంచంలో చూసుకున్న అనేక విప్లవాలతో సమానంగా పోరాటం చేసి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి పదంలో కూడా నడిపించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణకు బాపూజీగా పిలుచుకునే విధంగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి బర్త్డే శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మరోసారి కూడా ఒక చైతన్యవంత దీపికగా ఉంటూ మరింత అభివృద్ధి వైపు దూసుకెళ్లాలని కోరుకుంటూ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా అంటే వారి యొక్క ఉద్యమ నిర్మాణం కావచ్చు, తర్వాత భావజాలాన్ని ప్రతి ఒక్కళ్ళకి చేరవేసే పంద కావచ్చు, తర్వాత ప్రభుత్వంలో ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే వారి యొక్క సుదీర్ఘమైనటువంటి ఆలోచన విధానాన్ని ఎట్లా మనం డిస్కస్ చేసుకోవచ్చు? ప్రపంచ స్థాయిలో చేసిన అనేక విప్లవాలు, ఫెడరల్ క్యాస్ట్రో చూసుకున్నా, మావో చూసుకున్నా, లెనిన్ చూసుకున్నా, అంబేద్కర్ చూసుకున్నా, ఈ స్థాయిలో చేసిన అనేక ఉద్యమాలతో పోటీగా ఆ స్థాయిలో నిలిచే విధంగా తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి. అనేక విప్లవాలు చూసుకున్న, క్యూబా విప్లవం, రష్యా విప్లవం, దాంతో సమానంగా ప్రజలను జాగృతం చేసి ఇంకా అక్కడన్నా హింసాత్మకమైనటువంటి ఉద్యమాలతో విముక్తి పొందింపజేశారు. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎక్కడ చిన్న ఇన్సిడెంటు, అల్లర్లు జరగకుండా, హింస రక్తపాతం జరగకుండా తెచ్చినటువంటి విప్లవంలాగా ఇది జనాభా పరంగా చూసుకుంటే ఇన్ని కోట్ల మంది జనాభా కొన్ని దేశాలతో సమానం. మనం భారతదేశంలో ఇంత పెద్దగా ఉండి ఇక్కడ రాష్ట్రంగా ఉండడం వల్ల చరిత్ర మనకు చిన్నగా కనిపిస్తుంది. కానీ ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు, విముక్తి జరిగినటువంటి దేశాలతో పోల్చినప్పుడు ఇది ప్రపంచ స్థాయి విప్లవము. కేసీఆర్ కూడా ఆ స్థాయిలోనే ఉద్యమాన్ని చేశారు. ఎందుకంటే మన భారతదేశంలో మన మెంటాలిటీ, మనకున్నటువంటి విద్య అంత లేనటువంటి సందర్భంలో పెట్టుబడిదారులు, ఒకవైపు ఆంధ్రాకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు ఏ రకంగా అణిచివేయాలో ఆ రకంగా అణిచివేసే కుట్రలు, వీటన్నింటినీ తన వ్యూహంతో ఎప్పటికప్పుడు ప్రజలను ప్రజాస్వామ్యయుతంగా చైతన్యవంతం చేస్తూ, ప్రజాస్వామ్యయుతంలో ఎన్నికల ద్వారానే
దీన్ని ఈ కొట్లాడుతూ ప్రక్రియ అనేది ఈ ప్రక్రియ కొనసాగుతుంది, ఫలితం కొనసాగుతుంది. వస్తుంది అనేది ఇంత పెద్ద 140 కోట్ల జనాభాలో వివిధ మతాలు, వివిధ జాతులు, కులాలు, వీటన్నిటిని అందరినీ కన్విన్స్ చేసినట్టే మన రాష్ట్రంలో కూడా ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, డిఫరెంట్ మెంటాలిటీస్ అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో కేసీఆర్ అనుసరించినటువంటి విధానము, ఆ భావజాలాన్ని వ్యాప్తింపజేయడము, తన ఎన్నికల పందా ద్వారా ఏ రకంగా తెలంగాణను విముక్తి చేయడం తప్పని పరిస్థితుల్లో ఒక కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి తప్పని పరిస్థితి క్రియేట్ చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. అందుకే ఇక తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ. అది ఎన్ని వేల సంవత్సరాలున్నా ఉంటుంది. అది ఎందుకంటే ఒక పోరాటం, ప్రపంచ పోరాటాలతో సమానమైన, మనం చిన్నగా చూడటానికి లేదు. కొంతమంది ఏదో అది ఇది అంటున్నారు, చాలా చిన్నగా చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా అలా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇది ప్రపంచ స్థాయి విప్లవాలతో సమానంగా జరిగినటువంటి పోరాటం. రైట్. దానికి నాయకుడు కేసీఆర్. రైట్. బాలరాజు యాదవ్ గారు, కేసీఆర్ అనే ఈ 3 అక్షరాలను తెలంగాణను ఎప్పటికీ ఎవరు విడదీసి చూడలేరు. అది ఎవరైనా దాన్ని కూడా ఖచ్చితంగా అంగీకరించాల్సినటువంటి విషయం. అది చరిత్రలో అది కలకాలం నిలిచిపోయేటువంటి అదొక చరిత్ర ఇంకా దాన్ని. కానీ సరే, గెలుపు ఓటములు ఎన్నికల తర్వాత 9 ఇయర్స్ తర్వాత ఓటములు గెలుపులని చాలా సర్వసాధారణం ఎలక్షన్ ప్రాసెస్లో. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఆయన ఉద్యమాన్ని నిర్మించిన విధానం, తర్వాత అందరినీ అంటే మీలాంటి నాయకులందరినీ ఎంకరేజ్ చేసిన విధానం, ప్రభుత్వంలో ఒక 9 సంవత్సరాల కాలం పాటు ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఆయన ఆలోచించినటువంటి ప్రణాళికలు. అదే మళ్ళీ చెప్తున్నాను, అసలు రిజల్ట్స్ అనేవి రకరకాలుగా ఉండొచ్చు, అది వేరే విషయం. ఎలక్షన్ ప్రొసీజర్ అన్నప్పుడు ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడుతారు అనేది అది సర్వసాధారణమైన విషయం. సో దాన్ని పక్కన పెట్టి మాట్లాడితే కేసీఆర్ గారు సాధించినటువంటి ఒక ప్రగతి ప్రస్థానం అనేది, లేదంటే వారి ఆలోచన విధానం అనేది ఎట్లా ప్రజల ముందు నిలిచి ఉంది? డెఫినెట్గా రాజేష్ గారు, ఇలా టీవీస్ ద్వారా ప్రజానికానికి తెలియంది కాదు కేసీఆర్ గారి యొక్క రాజకీయ చతురత కావచ్చు, రాజకీయ చాణక్యం కావచ్చు. ఈ దేశంలో అనేక రాష్ట్రాల డిమాండ్ ఉండే రాజేష్ గారు, 18 రాష్ట్రాల డిమాండ్ ఉన్నా కూడా అక్కడ నెరవేరలే కళ. ఇవాళ తెలంగాణ రాష్ట్ర స్వప్నం ఎట్లా నెరవేరిందనే అంశాన్ని ఇలా ప్రజలను మనం చేసుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారి యొక్క రాజకీయ చతురత, రాజకీయ చాణక్యం అన్ని రాజకీయ పార్టీని కన్విన్స్ చేసే విధానం, ఇలా గాంధీజీ నమ్ముకున్న అహింస సిద్ధాంతంతో తెలంగాణ రాష్ట్రంలో ఒక రక్తపు చుక్క కూడా కారణీయకుండా మరి ఇలా ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంటరీ పందాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కావచ్చు, ఆ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల ప్రజలు ఏకం చేయడం విషయంలో కావచ్చు, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని ఒప్పించే విషయంలో కావచ్చు, నొప్పించక తానవ్వక తప్పించుక అన్నట్టు ఇలా సుమతి శతకాన్ని గుర్తు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని గాంధీజీ అహింస సిద్ధాంతం వైపు, మరి తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారం వైపు మళ్లించినటువంటి మహాయోధుడు, మహావీరుడు కేసీఆర్ అని చెప్పక తప్పదు. మరి రాష్ట్రం సాధించే సందర్భంలో మరి అనేక రకాల అవమానాలు ఎదుర్కొన్నాం, అనేక రకాల ఇబ్బందులు పడ్డాం. ఆ రోజు ఒక పిడిగడు మందితో స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమం రాజేష్ గారు, మరి అలా తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే, దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి మహాయోధుడు కేసీఆర్. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వస్తుందంటే అనేక రకాలుగా పలసన చేసిన వాళ్ళు, కర్ర పట్టుకొని తెలంగాణ వస్తే కందాకారం అవుతున్న వాళ్ళు, కర్ర పట్టుకొని తెలంగాణ వస్తే నీళ్లు రావన్న వాళ్ళు, తెలంగాణ వస్తే ఈ రాష్ట్రంలో మొత్తం కూడా ప్రాజెక్టులు రావన్న వాళ్ళు, అదేవిధంగా ఉద్యోగాలు రావన్న వాళ్ళు, అదేవిధంగా పెట్టుబడులు రావన్న వాళ్ళని చూసినాం. కానీ అప్పుడు తెలంగాణ సమాజానికి గుండెల్లో ఒక చింతన ఉండేది, నిజమేనా ఇది వీళ్ళు అంటున్నదని బాధపడే వాళ్ళం. కానీ కేసీఆర్ గారు ఎప్పుడు నిరంతరం మాలాంటి యువ నాయకులు కావచ్చు, మాలాంటి విద్యార్థి నాయకులను, తెలంగాణ సమాజం పట్ల ప్రేమున్నటువంటి నాయకత్వాన్ని ఎప్పుడు నిరంతరం ఎంకరేజ్ చేస్తూ ఒక్కడిగా బయలుదేరి ఈ సమాజాన్ని ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన మహానాయకుడు కేసీఆర్ అని చెప్పక తప్పదు. నాయకుడా, మా నాయకుడు ఇవాళ అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు సార్. కేసీఆర్ గారి యొక్క చైతన్యాన్ని, కేసీఆర్ గారి యొక్క ప్రభను అనేక రకాలుగా తగ్గించడం ఉన్నారు. ఈ కుటిల నీతి డెఫినెట్ గా బయట పెడతాం. కేసీఆర్ గారు ప్రజల ప్రేమికుడు, కేసీఆర్ గారి తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకునే వాళ్ళు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గద్దెకెక్కినటువంటి నాయకులు కేసీఆర్ గారి యొక్క ప్రభను, కేసీఆర్ గారి యొక్క ప్రతిభను, తను తీసుకొచ్చిన నీళ్ల విధానాన్ని, తను తీసుకొచ్చిన విద్యుత్ విధానాన్ని, తను తీసుకొచ్చినటువంటి విద్యా విధానాన్ని, తను తీసుకొచ్చినటువంటి ఈ రాష్ట్ర అభివృద్ధి విధానాన్ని ఆబాసు పాలు చేయాలని చెప్పేసి చాలా మంది కుట్రలు వంతా ఉన్నారు. ఓ సమాజం ఈ బర్త్డే రోజు అంటే జన్మదినం రోజు గుర్తు చేస్తా ఉన్న తెలంగాణ సమాజానికి కేసీఆర్ అనే ఒక నాయకుడు లేకపోతే, మరి కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అనేటువంటి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారినట్టు కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని ఈ కుక్కలు చెప్పిన ఇస్తారులాగా చేసిన నాయకులు వీళ్ళు తెచ్చే వాళ్ళ ఒక్కసారి ఆలోచన చేయాలి.
కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, కేసీఆర్ గారు ఏ విధంగా అబాస్పాలు చేస్తూ ఉన్నారు, అసెంబ్లీ సాక్షిగా అబాస్పాలు చేస్తూ ఉన్నారు, ప్రజలలో అబాస్పాలు రైట్ చేస్తా ఉన్నారు. మాట్లాడదాం బాలరాజు గారు రైట్ చిన్న విపక్షం సిద్ధం అధికార పక్షం పరార్ కాంగ్రెస్ తెల్లముఖం వేసిందనే ఒక వార్త ప్రధానంగా మనం చూస్తున్నాం. అదేంటంటే నీటిపారుదల రంగం పైన నిన్న అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని ప్రభుత్వం హడావిడి చేసింది. కానీ అది చివరికి అవకాశం ఉన్నా సమయం ఉన్నా అసలు అది దాని జోలికి పోకుండా ఇవాళ హడావిడిగా శనివారానికి సభ వాయిదా వేసింది. సో ఎందుకు ప్రధాన ప్రతిపక్షం ప్రకటించిన చర్చకు సిద్ధమని, తర్వాత మరో ప్రతిపక్షం బీజేపీ చర్చకు సిద్ధమని ప్రకటించినా కూడా ప్రభుత్వం ఎందుకు మళ్ళీ ఆ చర్చ జరగకుండా ఇవాళకి వాయిదా వేసిందనేది సర్వత్రా ఒక విస్మయం వ్యక్తమవుతుంది. అంటే ప్రిపేర్ అయ్యి రాలేదా, గతంలో మాదిరిగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి రాలేదని సభకు చెప్పినట్టుగా నిన్న శ్వేతపత్రం పెడతామని చెప్పిన వాళ్ళు మరి ప్రిపేర్ కాలేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. విజయ్ గారు, వాస్తవానికి నిన్న షార్ట్ డిస్కషన్ కింద పెట్టినటువంటి నేపథ్యంలో ఉదయం 0 hour అని కొంత ఎమ్మెల్యేలకు మాట్లాడించేటందుకు టైం కేటాయించారు. ఆ తర్వాత సర్వే దానికి సంబంధించినటువంటి తీర్మానం పెట్టి అయిపోయింది. ఈవినింగ్ 4 o'clock కొద్దిసేపు బ్రేక్ అనిచ్చి 2 గంటల వరకు 3 గంటల వరకు సభ జరపకుండా అప్పుడు స్పీకర్ ఛాంబర్లో మిగతా మంత్రి గారు ప్రిపేర్ అవుతున్నారు అనేది అయినటువంటిది. ప్రిపేర్ కాకపోవడం ఒక ఎత్తు అయితే, ప్రధానంగా ఏంటంటే ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే ఉన్నటువంటి నేపథ్యంలో విమర్శలు చేయాలి. బర్త్డే రోజు ఒక సంకుచితత్వ మనస్తత్వం, కుట్ర మనస్తత్వం, ఇబ్బంది పెట్టాలనేది, అవమానించాలనేది, బర్త్డే రోజు కేసీఆర్ని అవమానించే విధంగా తన ఈగో సాటిస్ఫాక్షన్, ఒక రకమైనటువంటి మెంటాలిటీ, ఓ మానసికమైనటువంటి ఆనందం కోసము మానసికంగా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి అవమానపరిచి ఆనందపడాలి అనే ఒక ధోరణితోటే ఈ నిర్ణయం తీసుకున్నారు తప్ప, లేకపోతే శ్వేతపత్రం నిన్న ఎజెండాలో పెట్టినటువంటి వాళ్ళు నిన్న 0 hour కాకుండా అంతకుముందు కూడా ఇంకా వేరే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. నిన్న మార్నింగ్ కుటుంబ సర్వే తీసుకున్న వెంటనే ఈ జలాలకు సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంది. వాళ్ళు సరైన ప్రిపరేషన్ లేదు, వీళ్ళు ఎక్కడ ఎండగడతారు అనేది ఒకటి ఉన్నది. ప్లస్ ప్రధానంగా ఈరోజు బర్త్డే, కేసీఆర్ గారి బర్త్డే. కేసీఆర్ గారి బర్త్డేను చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి కుంచితత్వ మనస్తత్వంతో ప్రధానంగా అవమానించాలి, ఈ అవమానంలో ఆనందపడాలి. బర్త్డే రోజు అంటే ఒక జాతికి సంబంధించిన విముక్తికి పోరాటం చేసినటువంటి వ్యక్తి విషయంలో బర్త్డే జరుగుతుంటే ఎంత పెద్ద మనసుతోటి వ్యవహరించి, కాకపోతే వేరే చర్చన పెట్టుకోవాల్సినటువంటి ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేయాలి, తిట్టాలి, ఈ లక్ష్యంతో శాసనసభను పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. రైట్ బాలరాజు గారు. రాజేష్ గారు, ఇంతకుముందు నేను మాట్లాడినట్టు చెప్పండి. ఇవాళ ఏదైతే చర్చ సందర్భంగా కేసీఆర్ గారి బర్త్డే ఒకవైపు ఉంటే, ఈ చర్చను పెట్టి కొంత కేసీఆర్ గారి యొక్క పేరును ప్రభను తగ్గించాలనే ప్రయత్నం మాత్రం మొదటి నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ కుటిల ప్రయత్నం చేస్తా ఉందనడానికి అనేక రకాల వాస్తవాలు మీ ముందు పెడతా ఉన్నాం. ఎందుకంటున్నంటే ఆ రోజు ప్రమాణ స్వీకారం ఎల్బీ స్టేడియంలో వచ్చేసి ఏం మాట్లాడారండి, కలవకుంట్ల కుటుంబాన్ని పొందబెట్టడం కోసం నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పేసి మాట్లాడుతారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే తీరాది. మరి మీరు ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు మీకు అధికారాన్ని అప్పగిస్తే కనీసం అమరవీరులకు సంబంధించిన స్తూపానికి డెకరేట్ చేయలేరు. అమరవీరుల స్తూపానికి సంబంధించిన వీళ్ళు కనీసం వాళ్ళు కలిసే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం వీళ్ళు అధికారంలో రాకముందు ఏం చెప్పినారండి, నిత్యం ప్రజల్ని కలుస్తాం, కేసీఆర్ గారు కలలేదన్నారు. మరి వాళ్ళకి 70 రోజులండి నీళ్ళు పరిపాలనలోకి వచ్చి, ఇంతవరకు ఒక్కసారి కలిసారు తప్ప మిగతా 70 రోజులు ఎడిపోయారు వీళ్ళు. నేను అడుగుతా ఉన్నా టీవీ ద్వారా, ప్రజలు దీన్ని ఆలోచించాలని చెప్తా ఉన్నా. ఇవాళ ముఖ్యమంత్రి ఉండని ఇల్లుకు కంచె తీసేసి మేము ప్రగతి భవన్లో కంచె తీసేసామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతారు. కేసీఆర్ ఏం చేసిందని ఇలా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వడం కేసీఆర్ గారు చేసిన తప్ప, తెలంగాణ రైతాంగానికి రైతు బంధు ఇవ్వడం కేసీఆర్ గారు చేసిన తప్ప, తెలంగాణ రైతాంగానికి రైతు బీమా ఇస్తూ ఆపదలు ఆదుకోవడం కేసీఆర్ గారు చేసిన తప్ప, తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ గారు సరైన కాలంలో సకాలంలో ఎరువులు విత్తనాలు అందించి ఈ రైతులు రాజు చేయడం కేసీఆర్ గారు చేసిన తప్ప, 24 గంటల కరెంటు ఇవ్వడము, సాగునీరు ఇవ్వడం, కాళేశ్వరం లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టును కట్టడం, పాలమూరు రంగారెడ్డి లాంటి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని ఆలోచించడం, కలవకుర్తి, నెట్టెంపాడు, కోయిల సాగర్, దిండి లాంటి ప్రాజెక్టులను తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలని తపన చేయడం కేసీఆర్ గారు చేసిన తప్ప అన్ని కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం. ఆ క్రమంలో మహిళల్ని గౌరవంగా నిలబెట్టడం కోసం మిషన్ భగీరథ పథకాన్ని పెట్టి ఇంటికి నీళ్లు ఇవ్వడం కేసీఆర్ గారు చేసిన న్యాయం కాదా? అదేవిధంగా మహిళలను సగర్వంగా నిలబెట్టడం కోసం ఇవాళ బాలరాజు గారు నీళ్ల కోసం మళ్ళీ రైతాంగం రోడ్డెక్కుతోంది, కరెంటు కోసం రైతాంగం రోడ్డెక్కుతోంది, కాళేశ్వరం నీళ్ల కోసం నిన్న పెద్దలింగాపూర్ రైతులు రాస్తారోకో చేశారు. అసలు కాళేశ్వరం ఏంటనేది, తెలంగాణ జీవధార కాళేశ్వరం ఎట్లా ఉంది, శ్రీరామ్ సాగర్ ఆయకట్టుకు శాశ్వత భరోసా ఎట్లా ఇవ్వగలిగింది అనేది, తర్వాత కాళేశ్వరంతోనే సూర్యాపేట సస్యశ్యామలం అనే వార్త ఒకటి మనం చూస్తున్నాం.
వరి సాగు విస్తీర్ణం లెక్కలే తిరుగులేని సాక్ష్యం. 2017 కంటే ముందు 55,000 ఎకరాలు దాటని వరి సాగు ఇవాళ 2.58 లక్షల ఎకరాల్లో వరి సేద్యం జరుగుతుంది సూర్యాపేట ఏరియాలో. తర్వాత రంగనాయక సాగర్ సాక్షిగా కాళేశ్వరం జలాల్ని 1.10 లక్షల ఎకరాలకు ఇటీవల నీటిని విడుదల చేశారు మంత్రి కొండా సురేఖ. అంటే ఒకవైపు కాళేశ్వరం మొత్తం ఫేక్ అని, అసలు అది పనికిరాదని చెప్తూనే మళ్ళీ అదే కాళేశ్వరం జలాల్ని రైతాంగానికి విడుదల చేసినటువంటి ఈ పరిణామాల్ని, ఈ చర్యల్ని తెలంగాణ ప్రజలు ఎట్లా గమనిస్తున్నారు, మీరేం చెప్తారు? 100% రాజేష్ గారు ఇవాళ కావాల్సుకుని అంటే ఇప్పుడు నిద్రపోతున్న లేపొచ్చు, కానీ నిద్రపోతున్నట్టు నటించామని ఎట్లా లేపగలుగుతాము? ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్ర కూడా అదే. కేసీఆర్ గారు చేసినటువంటి మంచి అనేది తెలంగాణ సమాజానికి కనపడతా ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ కనపడతలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నిన్నగాక మన నీ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల బృందం వచ్చేసి ఇలా మల్లన్న సాగర్ని చూసింది, రంగనాయక సాగర్ని చూసింది, కాళేశ్వరాన్ని చూసింది, అద్భుతమని పొగిడిపోయింది కదా. మీకు కళ్ళుండి కబోదులాగా ఎవరిస్తున్నారు కదా, మీ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ బృందాన్ని అడిగితే తెలుస్తుంది కేసీఆర్ గారి యొక్క ప్రభావం ఏందనేది. మీరు ఆ కర్ణాటకను ఆలోచన చేసి ఇక్కడ అధికారంలోకి వచ్చారు కదా, నీ కర్ణాటక ఎమ్మెల్యేలే, నీ కర్ణాటక మంత్రుల బృందమే, నీ కర్ణాటక కాంగ్రెస్ బృందమే వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో చేపట్టిన మల్లన్న సాగర్, రంగసాగర్, కాళేశ్వరం అద్భుతమని పొగిడిపోయి రాజేష్ గారు. ఇంతకంటే ఇంకా సాక్ష్యం ఏంటంటున్నా నేను ఇలా టీవీ ద్వారా. కాబట్టి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో జరిగినటువంటి ఈ అభివృద్ధిని సార్ ఏం చేయలేదు సార్ కేసీఆర్ గారు. తెలంగాణ ఉద్యోగాలు విద్యార్థులకు తెలంగాణ ప్రజలకే దక్కాలని మరి అలా 95% లోకల్ వాళ్ళకు రావాలని చేసిన ప్రయత్నం తప్ప కేసీఆర్ గారు టీఎస్పీసీని సంస్కరించడం చేయలేదా? కేసీఆర్ గారు గ్రూప్ 1 సంబంధించిన ఇంటర్వ్యూలు ఉంటే ఆ ఇంటర్వ్యూల వల్ల డబ్బున్న వాళ్ళకి న్యాయం జరుగుతుందని రద్దు చేసిన మాట వాస్తవం కాదా? యువతకు చేస్తున్న పారిశ్రామిక ప్రగతి వాస్తవం కాదా? మరి ఇలా ఏ రంగంలో కేసీఆర్ స్పృశించలేదు? అన్ని రంగాలను స్పృశించి ఇలా భారతదేశంలోని తలసరి ఆదాయం ఏం సార్? 2014లో 1,20,000 ఉన్నటువంటి తలసరి ఆదాయం ఈ రోజు 3,17,000కు పెరిగిన మాట వాస్తవం కాదా? ఆ రోజున్న జిఎస్డిపి 5 లక్షల కోట్లుంటే ఈ రోజు 13-14 లక్షల కోట్లకు పెరిగిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ వాస్తవాలండి. వాస్తవాలను ఇలా అన్యాయంగా అబాస్పాలు చేయాలనేటువంటి ఆలోచన విధానంతో మీరు కాళేశ్వరం సంబంధించి ఏదైతే మీరు నిన్న చర్చ జరగాలి, ఈ రోజు చర్చ అని చెప్తున్నాండి. కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షి తిట్టడం, ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారి పైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వీర యోధుడి పైన రేవంత్ రెడ్డి సర్కారు మాట్లాడుతున్న భాష ఏందండి? ఆ భాష ఇవాళ తెలంగాణ సమాజం ఏడుస్తుంది. అయ్యో కేసీఆర్ లాంటి మహానాయకుని పట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు గిట్ట మాట్లాడతారని చెప్పేసి తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. డెఫినెట్ గా తిరగబడే రోజు వస్తుంది. అయ్యా కేసీఆర్ తిట్టడం కోసం మీకు అధికారం ఇయ్యలే. కేసీఆర్ గారి కంటే మంచి పరిపాలన అందించండి, కేసీఆర్ గారి కంటే తెలంగాణ ప్రజల్ని ఎక్కువ ప్రేమించండి, మీకు 4 ఓట్లు పడతాయి తప్ప ఈ రకమైనటువంటి కుటిల రాజకీయాలు చేయకండి అని చెప్పేసి ఇలా టీ న్యూస్ ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నేను ఇలా డిమాండ్ చేస్తా ఉన్నా రాజేష్ గారు. ప్రధానంగా సార్ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్ని రంగాల్లో డెవలప్మెంట్ జరిగిన వాట వాస్తవం కదా. ఇలా తెలంగాణ సంబంధించి హైదరాబాద్ ఏముండండి, ఉప్పల్ చౌరస్తా అడుగు చెప్తుంది కేసీఆర్ ఏం చేసిండో. ఎల్బీ నగర్ చౌరస్తా, బైరాంగూడ్ చౌరస్తా, టోలీ చౌక్ చౌరస్తా, బయోడైవర్సిటీ చౌరస్తా, మైండ్ స్పేస్ చౌరస్తా, కుకర్పల్లి చౌరస్తా, శిల్పారాం చౌరస్తా, బాల్ నగర్ చౌరస్తా, ఏ ప్రాంతంకి వెళ్ళినా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రగతి కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి చెప్పుతుంది. కాంగ్రెస్ నాయకులారా, మేము వేసిన ఫ్లైఓవర్ల మీద, మేము ఇచ్చినటువంటి డెవలప్మెంట్ మీద మీరు నడుచుకుంటూ కేసీఆర్ గారిని తిట్టి ఆరిపోసుకుంటున్న అన్యాయము. రాజేష్ గారు ఇంకో అంశం కూడా చెప్తాను నేను. ఎందుకు పోరండి వీళ్ళు? 2024 జనవరి 17వ తారీఖు రోజు కేఆర్ఎంబికి అప్పచెప్పింది ఎవరు? మన నీళ్ల ప్రయోజనాలు, మన రైతుల ప్రయోజనాలు, దక్షిణ తెలంగాణ ఎడారి చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. 36 సీట్లు ఉన్నటువంటి ప్రాంతంలో మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో 36 సీట్లుంటే వీళ్ళకి 32 సీట్లు అప్పచెప్పారు. 32 సీట్లు అప్పచెప్పి ఓట్లేసినందుకు ఇలా దక్షిణ తెలంగాణ ఎడారి చేయాలని చెప్పేసి నాగార్జున సాగర్ ని, శ్రీశైలం సంబంధించిన ప్రాజెక్ట్ ని కేంద్రానికి అప్పచెప్పినారు సన్నాసులు వీళ్ళు. ఇలా కేసీఆర్ గురించి మాట్లాడారు. ఓకే బాలరాజ్ గారు, రైట్. మనం వచ్చిన బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి టీ న్యూస్. బీసీ కులగణన పైన అసెంబ్లీలో నిన్న తీర్మానం ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే తీర్మానం చేయగానే సరిపోదు, దానికి చట్టబద్ధత కల్పించాలి అంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది నిన్న. బాలరాజ్ యాదవ్ గారు, బీసీ కులగణన పైన తీర్మానానికి చట్టబద్ధత కోసం బీఆర్ఎస్ పార్టీ ఎందుకు డిమాండ్ చేస్తోంది? ఇప్పుడు రాజేష్ గారు, గతంలో కూడా ఈ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా లెక్కలు చేసి టోటల్ గా డాటా ఉంది గవర్నమెంట్ దగ్గర. ఈ 2014 ప్రకారం ఎస్సీ జనాభా 18%, ఎస్టీ జనాభా 10%, ఓసీ జనాభా 21%, బీసీ జనాభా 51% అని చెప్పేసి టోటల్ గా ఎంత జనాభా ఉంది ఏంది లెక్కలు అనేవి ప్రభుత్వం దగ్గర, ప్రభుత్వ అధికారుల దగ్గర ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సర్వే చేసుకోవచ్చు,
ఎన్ని కులాలలో జనాభా ఎంత ఉందో తేల్చొచ్చు తప్ప దాన్ని చట్టబద్ధంగా చేయలేకుండా బయట పెడితే దానివల్ల ఉపయోగం ఉండదు. లెక్కలు తెలుస్తాయి తప్ప ఆ లెక్కల ద్వారా ప్రజలకు ప్రయోజనాలు జరగాలి కదా. ప్రజలకు ప్రయోజనాలు జరగాలంటే డెఫినెట్ గా దానికి చట్టబద్ధత రావాల్సిన అవసరం ఉంది. జనగణన అనేది జనాభా లెక్కలు అనేవి తీయడం అనేది కేంద్రం పరిధిలో ఉంది. కేంద్రం మాత్రమే చేయాలి. కాబట్టి అలా రాష్ట్రం ఏదో తూతూ మంత్రంగా ఏదో మేమేదో చేయబోతున్నాం, బాలైన వర్గాలకు బీసీలకు ఏదో చేయబోతున్నాం, కులగణన చేయడం ద్వారా ఏదో ఒరుగుద్ది అనేటువంటి ఏదైతే ఆలోచన చేస్తా ఉందో అది తప్పని చెప్తా ఉన్నాము. మీరు చట్టబద్ధత లేకుండా చట్టం చేయకుండా మీరు చేయడం ద్వారా అడావుడి చేయడం తప్ప బీసీ ప్రజలకు ఏం జరగదనే అంశాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మొదటగా సార్ ఇలా బీసీలకు ప్రయోజనం చేయాలని సమగ్ర కుటుంబ సర్వే చేసిన తర్వాతకి, కులాల లెక్కలు చేసిన తర్వాతకి డెఫినెట్ గా ఒక ప్రయత్నం చేసినాం. ఏది మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా రాజకీయంగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చని చెప్పేసి ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు సార్. కేసీఆర్ నాయకత్వంలోనే మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు అనేవి ఓన్లీ తెలంగాణలో జరిగింది. దాని ద్వారా ఏమైంది, బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజకీయంగా అవకాశం దొరికినాయి సార్. అదేవిధంగా ఆర్థికంగా ప్రగతి చెందడం కోసం ఇవాళ బీసీలలో ఉన్నటువంటి ఏదైతే ముదిరాజులు కావచ్చు, మున్నూరు కాపులు కావచ్చు, యాదవ కుర్మ సోదరులు కావచ్చు, అదేవిధంగా పద్మశాలీలు కావచ్చు, ఈ విధంగా ఉన్నటువంటి ఈ కులాలకు సంబంధించి వాళ్ళకు గౌడన్నలకు కావచ్చు, వీళ్ళకు ఒక రకమైన ఆర్థిక చేయూత ఇచ్చినాం. అదేవిధంగా ఎంబీసీ కులాలకు సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు ఖర్చు పెట్టి సుమారు 5,950 మంది లబ్ధిదారులకి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా లోన్లు ఇచ్చి 400 కోట్లు ఖర్చు పెట్టగలిగినాం. అదేవిధంగా ఎంబీసీలో సంచార జాతుల యొక్క జనాభా లెక్క తీర్చగలిగినాం. 30 లక్షల సంచార జాతుల జనాభా ఉంది. ఆ సంచార జాతులకు ఏం చేయాలనే ఆలోచన చేసినాం. అదేవిధంగా బీసీ సంబంధించినటువంటి ఏదైతే 112 కులాలు ఉన్నాయి రాష్ట్రంలో, వాటిలో ఈ సంచార జాతులు బీసీల జాతులను కూడా తీసుకొని 128 కులాలు అంటే సుమారు 12-17 కులాల్ని బీసీ జాతులలో చేర్చినాం. ఈ విధంగా సమగ్ర కుటుంబ సర్వే అది ఉపయోగపడ్డది. చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మేము అడిగేది ఏంటంటే, మీరు ఓన్లీ తీర్మానం చేస్తే తూతూ మంత్రం కాదు కావాల్సింది, బీసీ బలైన వర్గాలకు కావాల్సింది మీరు చేయాల్సింది తీర్మానం కాదు, చట్టబద్ధత తీసుకురండి. మీరు అంటా ఉన్నారు కదా, ఏదో అడావుడి చేస్తా ఉన్నారు కదా. కర్ణాటకలో మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మీ డికే సురేష్ అనేటువంటి ఒక ఎంపీ లోక్సభలో ఏం మాట్లాడతాడు, అసలు బీసీ రిజర్వేషన్ వద్దని చెప్పేసి మాట్లాడతాడు. దాన్ని మీ జాతీయ అధ్యక్షుడైన ఖర్గే పార్లమెంట్ సాక్షిగా ఖండిస్తాడు. ఆ సురేష్ ఎవరు, డికే శివకుమార్ అనే వ్యక్తి కర్ణాటకలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం యొక్క తమ్ముడు. సిద్ధరామయ్య మీద ఫైర్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ మీద. మీరు అక్కడ కులగణన చేసిరు కదా, ఎందుకు అమలు చేయట్లేరని ఇలా టీవీ న్యూస్ ద్వారా అడుగుతాను కాంగ్రెస్ పార్టీని. అదేవిధంగా రాజస్థాన్ లో ఎంతవరకు పోయింది కులగణన, ఇలా బీహార్ లో కులగణన చేస్తే ఓర్వలేక ఇలా సుప్రీంకోర్టులో కేసు వేసినారు. కాబట్టి బలైన వర్గాల మీద పెదవుల మీద నొసలతో నోటితో మాట్లాడడం, నొసలతో ఎక్కడించడం కాదు మీకు కావాల్సింది, రాజకీయ ప్రయోజనాలు ఇవ్వండి. బాలరాజు గారు, మళ్ళీ కంక్లూడింగ్ మీతో చేస్తాను. విజయ్ గారు, లోక్సభ ఎన్నికల ముందు తీర్మానాన్ని ప్రవేశపెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది అంటూ బీఆర్ఎస్ పార్టీ నిన్న మాట్లాడుతుంది. అట్లా కాకుండా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టుగా కులగణనకు చట్టబద్ధత కల్పించే ప్రయత్నాలు ఎట్లా జరగాలి, సర్వేకి ఒక నిర్ణీత కాల వ్యవధి పెట్టుకుంటే ఎట్లా ఇది సక్సెస్ అవుతుంది? ఇది కంటి తుడుపు చర్యనే తీర్మానం అనేది. తీర్మానం వల్ల ఉపయోగం లేదు. ప్లస్ రాష్ట్ర ప్రభుత్వానికి కులగణన చేసే అధికారం లేదు. వీళ్ళు సర్వే అనే చెప్తున్నారు. కుటుంబ సర్వేలో ఆల్రెడీ ఉన్న సమగ్ర కుటుంబ సర్వే, ఆ సర్వే రిపోర్ట్ తీసుకొని అన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది, చేయొచ్చు. చట్టబద్ధత చేస్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, దానికి ఒక అధికారిత వస్తుంది. వీళ్ళు ఆ పని చేయట్లేదు. జస్ట్ ప్రభుత్వం దగ్గర గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఆ డేటా సరిపోతుంది అంటున్నారా? ప్రతి కులానికి సంబంధించినటువంటి లెక్క ఉన్నది. దానికి ఇంకేదైనా అదనం చేయాలనుకుంటే చేసి ప్రయోజనాలు కల్పించవచ్చు. ఇప్పుడు ఇది ఏంటంటే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టినాం కుల గణన అన్నారు, కానీ ఇక్కడ సర్వే మాత్రమే, బ్రాకెట్లో కుల గణన అని చెప్తున్నారు. సర్వేకి పెద్ద సర్వే అంటే ఆల్రెడీ చేసిన సర్వే ఉండనే ఉంది. ఈ 4-10 ఏళ్ళలో ఎంతమంది జనాభా పెరుగుతారు ఏంది అనేది అది పెద్ద విషయం తెలుసుకొని చేయాల్సింది. ఇదేదో కంటి తుడుపు చర్యగా ఒక మసిమూసి మారేడికాడు చేసే ఉద్దేశంతో కనిపిస్తుంది తప్ప నిజమైన చిత్తశుద్ధి మాత్రం తీర్మానంలో కనిపించట్లేదు. చట్టబద్ధత చేయండి, దానికి వ్యాలిడిటీ ఉంటుంది. ఆల్రెడీ కుటుంబ సర్వే ఉన్నది, మీరు చట్టబద్ధత చేస్తే ఇంకా అదనంగా మేము చేసినట్టు చెప్పుకోవచ్చు, దానివల్ల ఉపయోగం కూడా ఉంటుంది. ఇట్లాంటి లేదంటే జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ లాగానే చూడాల్సినటువంటి అవసరం. బాలాజీ గారు, చివరిగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే చాలా ప్రయోగాత్మకంగా ఒకే ఒక రోజు మొత్తం సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. ఆ సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగానే అన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలు అనేటివి కొనసాగుతున్నాయి. ఆ డేటా అట్లా ఉన్నది. బట్ ఆ 10 సంవత్సరాల కాలంలో ఇంకేమన్నా ఎటువంటి మార్పులు జరిగినాయి అనేది ప్రభుత్వం చేస్తే సరిపోతుందా, లేదా మళ్ళీ జీరో నుంచే స్టార్ట్ చేయాలా ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఏం సూచిస్తోంది?
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏకచక్రాభినయం అయింది. ఒకే పాత్ర అభినయం. రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే అది కాంగ్రెస్ పార్టీగా తయారైంది కాబట్టి ఇలా సీనియర్లందరూ కూడా నొచ్చుకుంటా ఉన్నారు. అయ్యో తెలుగు కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ వచ్చిందట, తెలుగుదేశం నుంచి వచ్చిన కాంగ్రెస్ అట, అసలు కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని పనిచేసే వాళ్ళు ఉన్నారట. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి ఏకచక్రాభినయం ఏకపాత్ర అభినయం తోటి ఇలా కాంగ్రెస్ పార్టీలో చాలా రకాల ఇబ్బందులు గురవుతా ఉన్నారు సీనియర్లు. ఆ క్రమంలోని ఇలా రేవంత్ రెడ్డి గారు తమ కోటను నియమించుకుంటా ఉన్నారు. టీఎస్పీసీ చైర్మన్ తన సంబంధించిన వాళ్ళు వేసుకున్నారు, ప్రభుత్వ సలహాదారు తమ సంబంధించిన వాళ్ళు వేసుకున్నారు, మంత్రులు ఎంతమంది ఉన్నారో ఆలోచన చేయాలి. సీఎం సెక్రటరీ, సీఎం ఓఎస్డీ, సీఎం పిఆర్ఓ, ఇంటెలిజెన్స్ చీఫ్, అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, సిపి, అదేవిధంగా సీఎం పిఏ, సీఎం ఓఎస్డీ, సీఎం సంబంధించిన సెక్రటరీ, వీళ్ళందరూ ఎవరు? రేవంత్ రెడ్డి కోటలి ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డికి సంబంధించిన మనుషులకే అన్ని రకాల అవకాశాలు ఇస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పార్టీకి అవకాశాలు రావట్లేదు అనేది కాంగ్రెస్ పార్టీ సీనియర్లో ఉన్నది. కాబట్టి నేను ఏమంటున్నంటే కులగణనతోని మీరు చేసేది ఏతుందో ఆ కంటితుడుపు చర్యలు అవసరం లేదు. మీరు స్పష్టంగా మీరు చెప్పారు కదా 60 అంశాలని మేనిఫెస్టోలో పెట్టారు, బీసీలకు సంబంధించిన అంశాలని. ఏదైతే ఎలక్షన్ సమయంలో 60 సంబంధించిన అంశాలలో బలహీన వర్గాలకు సంబంధించి స్థానిక సంస్థల్లో మేము 23% రిజర్వేషన్లే ఉన్నవి. ఈ రాష్ట్రంలో 42% చేస్తామని చెప్పి రాజేష్ గారు. రేపో మాపో పంచాయతీ ఎలక్షన్ జరగబోతా ఉన్నవి. డెఫినెట్ గా మేము టీఎన్యూస్ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని. మరి ఎందుకు నిన్న మీరు అసెంబ్లీలో తీర్మానం ఏదో కులగణన చేస్తామని చెప్పి తీర్మానం చేశారు, కానీ 42% రిజర్వేషన్లు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీసీలకు మేము కల్పిస్తామని ఎందుకు అసెంబ్లీలో మాట్లాడలేదని చెప్పేసి ఇలా బీసీ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ని డిమాండ్ చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే బీసీలకు మీరు రిజర్వేషన్ తీసుకొస్తాను ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టారు కదా, 42 రిజర్వేషన్ల సంగతి ఏందని తెలుసమంటున్నాను. 40 అదేవిధంగా బీసీలకు అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. 60 అంశాలు పొందుపరుచున్నారు. వాటి పట్ల మీ అంశం ఏదని చెప్తా ఉన్నాం. నిరుద్యోగ భృతి అన్నారు, మరి ఎందుకు మీరు ఇస్తారని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇలా రాజేష్ గారు టీవీస్ ద్వారా మనం అడగాల్సింది కాంగ్రెస్ పార్టీని, కంటి తుడుపు చర్యలు అవసరం లేదు. బీసీలకు మీరు ఏం చేస్తారో చెప్పండి. బలిన వర్గాలకు నామినేటెడ్లో ఎన్ని వాటాలు ఇస్తారో చెప్పండి. బలిన వర్గాలకు ఇలా ఒకవేళ రాజ్యసభ ఇచ్చినా ఎమ్మెల్సీలో ఎన్ని ఇస్తారో చెప్పండి. అదేవిధంగా పంచాయతీరాజ్లో కావచ్చు, స్థానిక సంస్థల్లో కావచ్చు, రేపు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని ఒక తీర్మానం చేస్తారా? చట్టబద్ధ తీసుకురండి. మీరు కులగాన చేసి ఏం చేస్తారు? మీరు గతంలో సమగ్ర కుటుంబ సర్వే లేదా? ఆ సమగ్ర కుటుంబ సర్వేని తీసుకొని అధికారుల దగ్గర ఉంది. ఇది మీకు తెలియదా? కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రమే జనగణన చేయాలి, వాటి మాత్రమే లెక్కలు చేస్తారనే ఆలోచన మీకు తెలియదా? కానీ పార్లమెంట్ ఎలక్షన్ ముందు స్టంట్ వేస్తా ఉన్నారు. ఆ స్టంట్ ద్వారా 4 ఓట్లు పొందాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి బలహీన వర్గాల సమాజం, మీ బలహీన వర్గాల నాయకుడిగా నేను మాట్లాడుతా ఉన్నా. బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని శిస్తజుద్దుంటే నేను హర్షిస్తా. కానీ బలహీన వర్గాలను మళ్ళీ ఏదో తీర్మానం ద్వారా కంటి తుడుపు తెలియజేసి మళ్ళీ మోసం చేయాలని చూస్తే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ పైన బలహీన వర్గాల పైన తిరగబడతానని హెచ్చరిస్తా ఉన్నా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ కుమార్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.